అమ్మా, ఏంటార్యా? కృష్ణ ఎక్కడ ఉంది? తన గదిలోనే ఉంది. మేమంతా కృష్ణని ఉండమని చాలా రిక్వెస్ట్ చేశాం. చివర్లో ఆలోచించి చాలా కష్టంగా ఉంటానని ఒప్పుకుంది. అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. చివరి నిమిషంలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. ఎందుకో వెంటనే నేను వెళ్ళిపోతాను ఆంటీ అని చాలా బాధగా చెప్పింది. ఆర్య, తనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియట్లేదు. ఓసారి నువ్వు కృష్ణతో మాట్లాడి తన్నిక్కడే ఉండమని ఒప్పించు. ఇదంతా నేను చేసిన తప్పేనమ్మా. నా తప్పుని నేనే సరిదిద్దుకుని కృష్ణ ఉండేందుకు ఏం చేయాలో ఆలోచిస్తాను. వదినయ్య, కాఫీ. ఎందుకు సచ్చా ఈ పనులనే? నీకు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. పర్వాలేదులే వదినయ్య. నానా, బామ్మ, నేను నందినిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ డెసిషన్ తీసేసుకున్నాను. నా అభిప్రాయాన్ని మీ ముందు వ్యక్తపరుస్తున్నాను.
అల్లుడు ఇప్పుడు హ్యాపీగా ఉందా? అన్నీ మీరు అనుకున్నట్టే చేస్తున్నానుగా. మీ దగ్గర డబ్బులు తీసుకొని నా తండ్రిని విడిపించుకున్నందుకు మీరు కోరినట్లే నేను మీకు సరెండర్ అవుతున్నాను. మీ కూతురుతో నా పెళ్లి చేస్తారో నా పీక తెగ్గోయిస్తారో మీ ఇష్టం. ఇప్పుడు నేను మీ ఇంటి బానిసను. మీరు కూర్చోమంటే కూర్చుంటా, నించోమంటే నించుంటాను. ప్రాణం తీస్తానంటే ఇచ్చేస్తాను. నన్ను ఒక బానిసలాగా వాడుకోండి. కానీ దయచేసి నా ఫ్యామిలీని మాత్రం టార్గెట్ చేయకండి. వదిలేయండి. అదేంటల్లుడు, నేనేదో నిన్ను విషం తాగమని బలవంతం పెడుతున్నట్టు అలా మాట్లాడుతున్నావు. మీ జంట బావుంటుందని నేను ఆశించి చక్కగా పెళ్లి చేద్దామని రిక్వెస్ట్ చేసుకుంటుంటే ఎందుకయ్యా అలా బాధపడతావు? ఇక నుంచి నీకేం కష్టం వచ్చినా నేనున్నానల్లుడు. నా బంగారం లాంటల్లుడు. మేమంతా కృష్ణని ఉండమని చాలా రిక్వెస్ట్ చేశాం. చివర్లో ఆలోచించి చాలా కష్టంగా ఉంటానని ఒప్పుకుంది. అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. చివరి నిమిషంలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. ఎందుకో వెంటనే నేను వెళ్ళిపోతాను ఆంటీ అని చాలా బాధగా చెప్పింది. నువ్వు భలే షార్ప్ ఆర్యా. నేనిక్కడ టికెట్స్ ఎలా అని ఏడుస్తుంటే సరైన సమయంలో అద్దరు కొట్టేశావు. నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కవర్ నేనేవ్వకూడదు. ఇస్తే కృష్ణ నన్ను అపార్థం చేసుకుంటుంది. అమృత, అమృత, ఏంటన్నయ్య పిలిచా? అది ఏమీ లేదు. కృష్ణ, ఏం నిర్ణయించుకున్నావు? ఏం తెలియనట్టు అడుగుతావేంటార్యా? నీకు తెలీదా నేను ఎలా వెళ్ళాలో, ఎక్కడుండాలో అంతా నీ చేతుల మీదేగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నువ్వే కదా పెద్ద మనిషివి. ఓహో, టికెట్స్ తీసుకొచ్చి ఇవ్వకుండా వెనకాలే దాచుకున్నావా? మనమే కదిలిస్తే పోలా?
అదేంటి ఆర్య ఏవో ఫ్లైట్ టికెట్ కవర్లా ఉంది. నువ్వు జీనియస్ ఆర్య. నా టికెట్స్ కూడా నేను కష్టపడకుండా తీసుకొచ్చావు. నా గురించి ఎంత బాగా కేర్ తీసుకుంటున్నావో. నేను ఇబ్బంది పడకుండా నేను ఎలా వెళ్ళాలని నువ్వు ఇబ్బంది పడుతూ ప్లాన్ చేశావు. నీలాంటి ఫ్రెండ్ ఉంటే చాలు. గుడ్ పర్ఫార్మెన్స్. ఎత్తుకి పై ఎత్తులు. చాలా గమ్మత్తుగా ఉంది ఆట. ఆడదాం, ఓడిద్దాం, గెలుద్దాం. నేను నందినిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ డెసిషన్ తీసేసుకున్నాను. చెప్పు అశ్విన్, ఏంటి ప్రాబ్లం? ఆలోచించకుండా అడుగు కూడా ముందుకేం తత్వం ఇది. మరి నీ పెళ్లి విషయంలో ఎందుకు అలా తొందరపడాల్సి వచ్చింది? నేను నా జీవితంలో ఎన్నో తప్పులు చేశాను కాబట్టి నేను ఇలాగే ఉండి కష్టాలు పడుతున్నాను. ఏ తండ్రైనా కన్న బిడ్డలో తన స్థితిని దాటి ముందుకు వెళ్ళి ఉన్నత స్థానంలో ఉంటే చూడాలనుకుంటాడు. కన్న తండ్రిగా నీ మంచి కోసం అడుగుతున్నాను. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎవరి ప్రభావమైనా ఉందా?
ఎటువంటి బెదిరింపులకి లొంగకుండా నా ముందు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం చేయి. ఆగు ప్రతాప్. అశ్విన్, నిన్న శకుంతల బెదిరించి నీతో ఈ మాట చెప్పించింది కదూ? ఈ నిర్ణయం వెనుక శకుంతల ప్లాన్ ఉంది కదూ? నాకు తెలుసు. ఆ రోజు నా కొడుకుని ఇలాగే తన చట్రంలో ఇరికించి వాడి జీవితంలో మనశ్శాంతి లేకుండా చేసింది. మళ్ళీ ఈరోజు నా కొడుకు స్థానంలో నా మనవడుంచాలని చూస్తుంది. ఇది దాని పన్నాగం. చూడశ్విన్, నువ్వే శకుంతలకు భయపడకుండా ఆ దుష్టురాలి కుతంత్రాన్ని మీ నాన్న ముందు చెప్పేసే. అత్తయ్య గారు, మీ అబ్బాయి జైలు నుండి విడుదలైన రోజు అందరం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదామంటే మీరే వద్దన్నారు. వదినయ్య అటువంటిది కాదు, ఆవిడ్ని అనుమానించక్కర్లేదు అన్నారు. మీరలా వదినయ్యను సపోర్ట్ చేస్తుంటే అడగలేకపోయాను. వదినయ్యే అశ్విన్ని ప్రలోభాలకి గురి చేస్తూ బ్లాక్మెయిల్ చేసి నందినిని పెళ్లి చేసుకుంటానని బలవంతంగా అనిపిస్తుందని ఇప్పుడు అంటున్నారు. ఆ రోజు వదినయ్య ఎందుకు మంచిదైంది, ఈ రోజు ఆవిడే ఎందుకు చెడ్డదైంది? మీ ఉద్దేశం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్య గారు. సత్యవతి, కృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడే గీతాపారాయణం చేశాడు. రాజ్యపాలనలో ఉన్నప్పుడు కాదు. నువ్వు అడిగిన ప్రశ్నకు నేను నీకు సమాధానం చెప్పాలన్నా, నువ్వు తెలుసుకోవాలన్నా దానికి సమయం రావాల్సిందే. చెయ్యాల్సిన కార్యం మిగిలి ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. శకుంతల వేసే పాచికల్ని పారకుండా ఆపడమే ఇప్పుడు ముఖ్యం. మీరు చెప్పేదేంటో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య గారు. అదే మంచిది. మనం ఓ ప్రమాదంలో చిక్కుకోబోతున్నాం. ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలా అని నేను ఆలోచిస్తున్నాను. ప్రతాప్, అశ్విని విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు.